ఈశానాం జగదోస్య వెంకటపదేర్విష్ణుః పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యభాం సరసికాం దక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణిపల్లవయుగాం పద్మాసరస్తాం శ్రియం వాత్సల్యాదిగుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం వినా వెంకటేశం ననాథో ననాథः సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయశ్చ ప్రయశ్చ. లక్ష్మీ వెంకటరమణ గోవింద గోవింద. వైకుంఠ ద్వార దర్శనం చేసుకొని బయటకు వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? వైకుంఠం, కలియుగ వైకుంఠం అంటే ఇదే. ఆ కలియుగ వైకుంఠంలో వెంకటేశ్వర స్వామిని దర్శించడం దుర్లభం. అది మా స్వామి యొక్క అనుగ్రహంతో ఇప్పటికి 10 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం వస్తూనే ఉన్నాం. ఆ స్వామి యొక్క అనుగ్రహం మాకు సంపూర్ణంగా ఉన్నది. నిన్న వైకుంఠ ద్వార దర్శనం అయింది, ఇవాళ మా కొడుకు ద్వార దర్శనం ఉన్నది. అటువంటి యొక్క ఆ స్వామి యొక్క లీలలు చెప్పరాదు. అంత అరేంజ్మెంట్స్ కూడా బాగా చేసిండ్రు. పోయిన సంవత్సరం ఇబ్బందిని బట్టి వాళ్ళు ఇవ్వడం కూడా ఒక రకమైనటువంటి మంచి పని. ఈ తొక్కీసలాటలో ఇబ్బంది పడ్డదానికంటే ఈ రూపకంగా ఇచ్చిండ్రు. సరే, మళ్ళీ సంవత్సరం వరకు ఈ అనుగ్రహం ఉంటే ఆ స్వామి యొక్క అనుగ్రహంతో అందరికీ కూడా మళ్ళీ రేపటి నుంచి ఇచ్చేసిండ్రు. సర్వజన సుఖినో భవంతో అందరికీ కూడా అవకాశం ఇచ్చింది. కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి కలియుగ వైకుంఠం కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం మీ అందరికీ కూడా కలిగి ఆ స్వామి యొక్క అనుగ్రహం కలిగాక. లక్ష్మీ వెంకటరమణ గోవింద గోవింద. నమో వెంకటేశాయ. ఈ స్వామివారి దర్శనం అనేది కొన్ని కోట్ల జన్మల అనుగ్రహం ఉంటే కానీ ఇక్కడ అడుగు పెట్టలేం. అంత అద్భుతంగా, అంత ఆనందంగా, బ్రహ్మానందం అనుభవించాం. ఈ స్వామివారికి జన్మలకి ఈ దర్శనం ఇచ్చినందుకు నేను రుణం తీర్చుకోలేము. అంత అద్భుతమైన దర్శనం, అంత అద్భుతమైన ఏర్పాట్లు. నవ్వుతో నవ్విషత్తు ఈ దర్శనం అనేది ఈ లక్కీ డిప్లో మేము వచ్చామంటే స్వామి మమ్మల్ని ఎంచుకున్నారు. మేము సంకల్పించుకొని రాలేదు కాబట్టి ఆయన సంకల్పించి మాకు దర్శనం ఇచ్చి, మాకు లాకర్లు ఇచ్చి, మాకు భోజనం పెట్టి, అన్నప్రసాదం పెట్టి, ఎక్కడా కష్టపడకుండా అరచేతిలో స్వర్గం అంటే ఇదే. అరచేతిలో వైకుంఠం చూపిస్తారు, అరచేతిలో వైకుంఠం చూపిస్తారంటారు. నిజంగా స్వామివారి అనుగ్రహం ఉంటేనే ఇక్కడ అడుగు పెట్టగలం. ఎంతోమంది మీకు లక్కీ డిప్లో వచ్చిందా, మాకు ఏ లక్కీ డిప్పులు లేవు, తెలియకపోయినా స్వామి లక్కీ డిప్ ఇచ్చి ఎవరో మీ బోటు వాళ్ళు లక్కీ డిప్పు చేస్తే ఆయన మమ్మల్ని తీసుకొస్తే ఈ బ్రహ్మానందం అనుభవించి ఆ స్వామివారికి జన్మలకి అనుగ్రహం అందరికీ ఇవ్వాలి. ఒక్కరికే కాదు, మనం ఒక్కడమే అనుభవించకూడదు. ఏది సర్వేజన సుఖం, అందరూ బాగుండాలి, అందరికీ అనుగ్రహం ఇవ్వాలి. ఈ యొక్క ఆనందం అనేది నిజంగా ఆనంద బాష్పాలు. ఆ దర్శనము, ఆ స్వామి, ఆ పువ్వులు, ఆ అలంకరణ, నిజంగా వైకుంఠం తర్వాత చూస్తామో చూడమో ఎవరికీ తెలియదు. అట్లాంటి వైకుంఠాన్ని నిజంగా ఆ స్వామి దిగి వచ్చి మాకు ఇంతటి భాగ్యం ఈ టీటీడీ దేవస్థానం కల్పించి ఎవ్వరికి ఎక్కడ ఏ అప్రస్తుతి జరగకుండా, బస్సులేంటి, ట్రైన్స్ అసలు ఇంత హాయిగా ఖాళీగా దర్శనాల్లో నడిచొచ్చింది ఇదే ఫస్ట్ టైం. టీటీడీ వాళ్ళకి థ్యాంక్ యూ. ఓం నమో వెంకటేశాయ. ఈ వైకుంఠ దర్శనం అనేది నిజంగా వైకుంఠంలోంచి వచ్చేమా అన్న నాకు అసలు అనుభూతి చాలా కలిగింది. 80 సంవత్సరాలకు నేను జన్మకో శివరాత్రి అన్నట్టుగా ఈసారి చేశాను. ఆ భగవంతుడు లక్కీ డిప్లో వచ్చింది, నాకు అమ్మాయి కూడా వచ్చింది. మహా అద్భుతంగా ఉంది, నిజంగా పరవశం అన్నట్టుగా ఉంది. ఇది వృద్ధులకు సంబంధించి కానీ, చిన్నపిల్లలకు సంబంధించి కానీ, ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారమ్మా టీటీడీ వారు? ఏర్పాట్లు చక్కగా ఉన్నాయా? బ్రహ్మాండంగా ఉన్నాయండి. ముసలి వాళ్ళకి తగ్గట్టు, పిల్లలు తగ్గట్టు, మరేమో వృద్ధులకు తగ్గట్టుగా, పసిపిల్లలకు తగ్గట్టుగా చాలా అద్భుతం అండి. ఆ భగవంతుడు ఆయన చేయించాడు, వీళ్ళు చేశారు. నిమిత్త మాత్రంలో భగవంతుడు చేశాడు, సంకల్పించాడు, మేము వచ్చాము. లేకపోతే రాను కూడా. అలంకరణ ఎలా ఉంది? అద్భుతం అండి. ఒకరివన్నిటి చూసాము, అద్భుతమైన అలంకారం. జన్మలో మనం చూడలేము, ఈసారి దొరికింది. 80 సంవత్సరాలకు దొరికింది స్వామి వైకుంఠ ఏకాదశి. అందరూ బాగుండాలి, అందరూ ఇది స్వామి దయ వల్ల మహా అద్భుతంగా ఉంది. చాలా చాలా సంతోషమైంది. స్వామివారి అన్నప్రసాదాలు స్వీకరించారా?
బ్రహ్మాండంగా స్వీకరించాము. సాంబార్ అన్నము, పెరుగన్నము అద్భుతం. ఇంత ఏర్పాట్లకి నేను కూడా ₹1,00,000 ఇద్దామని ఇప్పుడు వాగ్దానం చేస్తున్నాం మీ దగ్గర. కడతా వచ్చే ఏడాది లోపలి ఈ అన్నదానానికి. అసలు ఇది వైకుంఠ ద్వారా దర్శనం మా లైఫ్లో ఇది ఫస్ట్ టైం. అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. అసలు నేను ఈ సిచ్యువేషన్కి అసలు మేము బుక్ కూడా చేసుకోలేదు. మా హస్బెండ్ చేశారు. మాకు లక్కీ డిప్లో వచ్చింది. ఆ వైకుంఠ ద్వారా దర్శనం తర్వాత మేము బయటకు వచ్చాము. చాలా సంతోషంగా అనిపించింది. అసలు ఇక్కడ డెకరేషన్ కానీ, స్వామివారికి అలంకరణ కానీ, ఎన్నో రకాలైన ఫ్లవర్స్. ఆ ఫ్లవర్స్ అనేది మా స్టేట్లో చూడలేదు. ఎక్కడెక్కడి నుంచో తెచ్చారు ఈ ఫ్లవర్స్. కానీ చాలా బాగా డెకరేట్ చేశారు. అండ్ క్యూలో కూడా మాకు 2 చిన్నపిల్లలు ఏ మాత్రం ఇబ్బంది కలగకుండా క్యూ లైన్లో పిల్లలకి అన్న ప్రసాదము ఇంకా కాఫీ లాంటివి సప్లై చేశారు. అండ్ మాకు దర్శనం కంప్లీట్గా 4 అవర్స్ టైం పట్టిందండి. ఆ 4 అవర్స్లో 1 అవర్ 1.5 అవర్ కంపార్ట్మెంట్లో కూర్చోబెట్టారు. ఆ కంపార్ట్మెంట్ కూడా చాలా నీట్గా ఎంతో అద్భుతంగా ఉంది. ఆ కంపార్ట్మెంట్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. వాష్రూమ్స్ కానీ, మళ్ళీ ఇంకా ఫుడ్ కానీ, అండ్ పిల్లలకి కప్పు కాఫీ కానీ అన్ని సప్లై చేశారు. తర్వాత క్యూ వదిలంగా కూడా చాలా మంచిగా వెళ్ళిపోయాము. మళ్ళీ రిటర్న్ ఎగ్జిట్లో కూడా ఏమాత్రం ఇబ్బంది కలగలేదు. లడ్డు కౌంటర్ దగ్గర కూడా ఇబ్బంది కలగలేదు. అసలు చాలా అదృష్టం అండి నా లైఫ్లో ఇది దొరకడము. వైకుంఠ ద్వారా దర్శనం మేము రియల్లీ లక్కీ. అసలు తిరుపతికి గాడ్ అదృష్టం లేని, గాడ్ పిలుపు లేని అసలు రాలేము. అందులో వైకుంఠ ద్వారా దొరకడం నా జీవితంలో అదృష్టం అండి. థ్యాంక్ యూ. ఓం నమో వెంకటేశ. వైకుంఠం అంటే ఇలా ఉంటుందా అన్నట్టు అనిపించింది. ఎందుకంటే మనం ప్రత్యక్షంగా వైకుంఠాన్ని చూడలేము. కానీ తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు, మనకు ఉండేటువంటి ప్రస్తుతం గవర్నమెంట్ వాళ్ళు తీసుకున్నటువంటి కేర్ కానీ, వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని కానీ, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే ప్రజలకి ఓహో వైకుంఠం ఇలా ఉంటుందా అన్న ఒక విజన్ అన్నమాట. మనం ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళి చూడలేం కదా, ఇక్కడ అలాంటి ఫీలింగ్ కలిగింది. ముఖ్యంగా మీరు వైకుంఠం సెట్ చూసి వస్తే బయటకు వస్తున్నారు కదా, ఎలా అనిపించింది? అసలు చాలా బాగుందండి, అద్భుతంగా ఉంది. ఈ క్రియేషన్ అదంతా కూడా అసలు మైమర్చిపోయాము. ఒక రకమైన అవ్యాజమైన ఆనందంలో మునిగిపోయాము. అక్కడికి వెళ్తే ఏదో సెట్టింగ్ చూసాం అనిపించలేదు, నిజంగా స్వామివారి దగ్గరే ఉన్నామా అన్నంత భావన కలిగిందండి. ఈ వైకుంఠ ఏకాదశికి రావటం నా యొక్క ఆ యొక్క స్వామివారి ఆశీస్సులు. అదేవిధంగా ఈ వైకుంఠ ఏకాదశి నాకు దొరుకుతుందో అనుకున్నాను. పోయిన నెల 27వ తారీఖు రావాలా, మళ్ళీ 27వ తారీఖుకి నాకు ఇక్కడ వైకుంఠ ఏకాదశి దర్శనం జరిగింది. ఏర్పాట్లలో కూడా ఎన్నో గంటలు పట్టింది అనుకున్నాము. దయచేసి 2 గంటల్లోనే మాకు దర్శనం అయిపోయింది. ఆ దర్శనంలో కూడా క్యూ ఎక్కడ కూడా నిరంతరం కంపార్ట్మెంట్లు ఆపకుండా మంచి సౌకర్యాలతో అక్కడక్కడ భోజన ఏర్పాట్లు, సాంబార్ అన్నం ఏర్పాటు చేసినారు భక్తులకి. మరియు ఇక్కడ చుట్టుపక్కల కూడా భక్తులకి మరియు లాకర్లో కూడా మంచిగా నీట్నెస్, నేను ఇవాళ లాకర్ తీసుకొని ఉన్నాను, లాకర్లో కూడా నీట్నెస్ చాలా, బాత్రూములు కానీ అన్ని విషయాల్లో కూడా టీటీడీ యాజమాన్యం వారు మంచిగా కేర్ తీసుకొని భక్తులకి సౌకర్యాలు కల్పిస్తున్నందుకు వాళ్ళందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. ఓకే, వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా, దర్శనం ఎలా జరిగింది? దర్శనం మహా అద్భుతంగా జరిగింది. నాకు ఎన్నో గంటలు, నేను ప్రతి నెల సంవత్సరానికి ఒక 10 తడవలు వస్తా ఈ తిరుపతి దేవస్థానానికి. ఎప్పుడు కంటే ముందుగా ఇంత త్వరగా అవుతుంది అనుకోలేదు. 2 గంటలు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా మంచిగా భక్తులకి 2 గంటలు త్వరగా దర్శనంతో నిరసన లేకుండా, చిన్నపిల్లగాలకి నాతో పాటు ఎంతోమంది మహిళలు కూడా ఉన్నారు. ఒక ½ అవర్ మాత్రమే కంపార్ట్మెంట్ ఉన్నది. నిన్న 3 గంటల సమయం వృద్ధాప్యం సమయం ఉంటుంది వికలాంగులకి, ఆ సమయంలోనే 1 గంట ఆపినరు. అందరికీ కూడా మంచి ఏర్పాటు చేసేందుకు టీటీడీ వారికి, చైర్మన్ గారికి మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను హైదరాబాద్ నుంచి వచ్చానండి. లక్కీ డిప్లో సెలెక్ట్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. అసలు అనుకోలేదు అసలు కల్లో కూడా ఈ విధంగా మేము వస్తామని చెప్పేసి. అట్లా రావడం వల్ల వైకుంఠ ద్వాదశి రోజు మాకు లక్కీ డిప్ దర్శనం 2 గంటల్లోనే అయిపోయింది. ఆ విధంగానే న్యూ ఇయర్ కూడా ఇక్కడే జరుపుకున్నాం. అసలు నిన్న నైట్ అసలు చూస్తే జనాల్ని ఎంత కోలాహలంగా ఉందంటే ఇక్కడ ఈ ప్రదేశం అంతా చాలా అందరూ కోలాహలంగా చాలా సంతోషంగా ఇక్కడ జరుపుకున్నారండి. అసలు కల్లో కూడా అనుకోలేదు అసలు ఈ విధంగా మేము జరుపుకుంటామని చెప్పి. దేవుడి దయ వల్ల ఈ సంవత్సరం అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆనందంతో ఉండాలని చెప్పి దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయండి. అసలుకి తోపులాట కానీ, లైన్లో కానీ అసలు ఏ విధంగా లేదు. ఎక్కడికెక్కడ వాళ్ళు ఫుడ్ ప్రొవైడ్ చేయడం కానీ అంతా చాలా హ్యాపీగా జరిగింది. అందరినీ కూడా చాలా అసలుకి ఏ తోపులాట ఎట్లాంటివి జరగకుండా చాలా చక్కగా అరేంజ్ చేశారండి. అసలుకి సామాన్య భక్తులకి ఈ విధంగా దర్శనం అనేది అరేంజ్ చేయడం అనేది చాలా అసలు మాకు సంతోషంగా ఉంది. అసలు ఈ విధంగా వైకుంఠ దర్శనం అనేది మాకు అసలుకి లైఫ్లో జరిగేదే కాదేమో. లక్కీ డిప్ వల్ల అసలుకి మాకు జరగటం అనేది చాలా సంతోషం అండి. అసలు చెప్పలేము అసలు ఆ మాటల్లో. అసలుకి గోవింద నమో వెంకటేశాయ. గోవింద, మేము వైజాగ్ నుంచి వచ్చాము. మేము 108 రోజులు మాలేసుకున్నాం. ఈరోజు 107వ రోజు. నిన్న ద్వాదశి దర్శనం స్వామి బాగా కల్పించారు.
వసతి సదుపాయాలు అన్నీ బాగున్నాయి. వైకుంఠ ద్వార దర్శనం చేసుకొని బయటకు వచ్చారు, ఎలా అనిపిస్తుంది? చాలా అద్భుతంగా ఉంది స్వామి. ఆ స్వామిని ఎన్నాళ్ళు చూసినా తనివి తీరుతూ మేము ప్రతి నెల నేను దర్శనానికి వస్తుంటాను. గత 15 సంవత్సరాల నుంచి వైకుంఠ ఏకాదశికి వస్తున్నాను. అలా లాస్ట్ ఇయర్ జరిగిన సంఘటనలో ఈ సంవత్సరం లక్కీ టిప్ జరగడం జరిగింది. లేకపోతే గత 3 సంవత్సరాల కింద బ్యాక్ నుంచి ఈ డిప్పులు కానీ ఈ టోకెన్ కానీ లేవు, అంత సర్వ దర్శనమే. మేము 2011 నుంచి స్వామివారిని ప్రతి నెల దర్శించుకోవడానికి వస్తున్నాము. అలాగే నేను బళ్ళారిలో జాబ్ చేసేవాడిని, నెలకి 4 సార్లు కూడా వచ్చిన రోజులు ఉన్నాయి. కిందటి నెల నాకు సుప్రభాతం తగిలింది లక్కీ డిప్పులో. మన ఇక్కడ చాలా బాగుంది ఆ దర్శనం కూడా. స్వామి ఇలాగే ప్రతి సంవత్సరం ఎవరికి ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ నూతన సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాం. ఫస్ట్ టైం మాకు లక్కీ డిప్ తగిలింది. ఎలా ఉందంటే ఒక అద్భుతం. ఆ అలంకరణ కానివ్వండి, లోపల స్వామివారిది, మాకి లోపలికి వెళ్ళేంత వరకు ఎంత ఎగ్జైట్మెంట్ ఉందంటే జీవితంలో మొదటిసారి అదొక అనుభూతి, చెప్పడానికి మాటలు రాని అనుభూతి అది. ఓకే, అంటే వైకుంఠ ద్వార దర్శనం చేసుకొని బయటకు వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది అసలు? అదొక అద్భుతం అండి. ఆ దేవదేవుని గర్భగుడి చుట్టూ తిరిగి రావడం అంటే అదొక అదృష్టంగా భావిస్తాం. ఈ జన్మకు దొరికిన అదృష్టంగా భావిస్తాం మేమైతే. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయండి? చాలా అద్భుతంగా ఉన్నాయండి. చెప్పాలంటే మనము ఎన్ని లక్షల కోట్లు ఇచ్చినా కానీ ఇలాంటి ఏర్పాట్లు ఎవరు చేయలేరు అలాగున్నాయి. ఈ సంవత్సరం మాత్రం భయంకరంగా ఉన్నాయి, చాలా అద్భుతంగా ఉన్నాయి. వాళ్ళని ఎవరు మెయింటైన్ చేస్తున్నారో తెలియదు కానీ చాలా అద్భుతంగా చేస్తున్నారండి. ప్రభుత్వం కానివ్వండి, ఇక్కడ ఉండే ఈఓ, ఈ టీటీడీ డిపార్ట్మెంట్ ట్రస్ట్ వాళ్ళు కానివ్వండి, ఈఓ గారు కానివ్వండి, చాలా అద్భుతంగా చేశారండి ఈసారి. స్వామివారి అన్నప్రసాదాలు స్వీకరించారా, ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయండి. అన్నప్రసాదాలు ఎంతమంది వస్తున్నారో సంబంధం లేదండి. ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది వస్తూనే ఉంటారు, ఎక్కడ వెయిటింగ్ లేదండి. వచ్చిన వాళ్ళు వచ్చినట్లు అలాగే ప్రసాదం జరుగుతూనే ఉందండి. ప్రతి ఒక్క చోట అడుగుకి మంచినీళ్ళు, టాయిలెట్స్ కానివ్వండి, బాత్రూమ్స్ కానివ్వండి, ఎక్కడ చిన్న పొరపాటు కూడా జరగదండి. చాలా బాగా ఏర్పాట్లు చేశారండి. ఇక్కడ ఈరోజు మన హిందువులు అందరూ కూడా చాలా గర్వంగా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే టీటీడీ దేవస్థానము, మన ముఖ్యమంత్రి గారు, మన చైర్మన్ గారు అందరూ కూడా భక్తి భావంతో ప్రజలందరికీ, వచ్చేటువంటి భక్తులకి ముఖ్యంగా సౌకర్యాలు చాలా బాగా అద్భుతంగా చేశారు. చాలా బాగుండే వసతులు. వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదండి, దర్శనం ఎలా జరిగింది? దర్శనం అంతా చాలా బాగా జరిగింది. అంత తొందరగా జరగలేదు అనుకోలేదు ఎప్పుడు కూడా. అంతకుముందు 4 క్యూలు 5 క్యూలు అనుకునే వాళ్ళు. కాకపోతే దర్శనం అనేది చాలా బాగా జరిగింది. అందరికీ కూడా అందుబాటులో స్వామి వచ్చిన అన్నట్టుగా ఉంది. చాలా అద్భుతంగా ఉంది. సౌకర్యాలన్నీ చాలా బాగున్నాయి. ఇదే విధంగా మన హిందూ వాళ్ళ యొక్క మనోభావం దెబ్బకు తినకుండా అన్ని విధాలుగా సౌకర్యాలు చేస్తున్నారు. ఇలా చేస్తున్నందుకు దేవస్థానంకి, ట్రస్ట్కి అందరికి కూడా ధన్యవాదాలు. టీటీడీ వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ముఖ్యంగా మహిళలకి, చిన్నపిల్లలకి సంబంధించిన వసతులు, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అవసరం అండి. యాక్చువల్లీ టీటీడీ ఎంత కేర్ తీసుకుంటుందో లేడీస్కి అండ్ పిల్లలకి ఈ 3 డేస్లో చూస్తే ఎగ్జాంపుల్. ఎక్కడైనా సరే పాలు అవ్వచ్చు, లేదంటే టిఫిన్స్ అవ్వచ్చు, టాయిలెట్స్ అవ్వచ్చు, అకామిడేషన్ అవ్వచ్చు. మెయిన్లీ చెప్పాల్సింది ఏంటంటే అకామిడేషన్ గురించి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. మెయిన్లీ మన టోకెన్ తీసుకుని అక్కడికి సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్తే డెఫినెట్గా అకామిడేషన్ ఇస్తారు. యాక్చువల్లీ మాకైతే అది వి థాట్ దట్ వి కుడ్ నాట్ గెట్ అకామిడేషన్, బట్ డెఫినెట్లీ విల్ గెట్ అకామిడేషన్. సోమవారి దర్శనం ఎలా జరిగింది? చాలా బాగా దర్శనం జరిగింది. చాలా అత్యద్భుతంగా ఉంది. కని వినగని రీతిలో ఇట్లా ఏర్పాట్లు ఎప్పుడూ చూడలేదు. కని వినగని రీతిలో ఈ విధంగా చేయడం అనేది నాకు తెలిసినంతవరకు నాకు 62 ఏళ్ళు, ఇప్పటి వరకు నేను ఎప్పుడూ చూడలేదు. చాలా ఏళ్ళ నుంచి నేను వస్తున్నాను తిరుమల తిరుపతి దేవస్థానానికి. కానీ ఇంత అత్యద్భుతంగా ఈ విధంగా ఏర్పాటు చేయడం కానివ్వండి, ఈ విధంగా మెయింటైన్ చేయడం కానివ్వండి, చాలా అత్యద్భుతంగా ఉంది. ఇట్లాగే ప్రతిసారి వైకుంఠ ద్వార దర్శనం చేసుకొని బయటకు వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా అద్భుతంగా, చాలా అసలు ఆ తన్మత్తయంలో నుంచి ఇంకా బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నాము. అంత అద్భుతంగా చాలా బాగా చూసామండి. స్వామి చాలా కనులారా, చాలా ఆలయ నమూనా ఎలా ఉంది? చాలా బాగుందండి. ఆలయ నమూనా ఇంత అద్భుతంగా ఎప్పుడు చేయలేదు. చాలా అద్భుతంగా ఉంది. స్వర్గలోకంలో ఉన్నట్టుగానే అనిపిస్తూ ఉంది మాకైతే. చాలా హ్యాపీ అండి. ఓం నమో వెంకటేశాయ, గోవిందాయ నమః. నమస్తే అండి, మేము వైజాగ్ నుంచి వచ్చాము. ఓం శ్రీ నమో వెంకటేశాయ. ఈసారి మాత్రం చాలా పెద్దపేట వేశారు సామాన్యులకి. మన ఈఓ సారు, తర్వాత మన రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు సారు అందరూ. ఎందుకంటే ఈ దర్శనంకి ఇదే మేము ఫస్ట్ టైం రావడం అండి. మేము విశాఖపట్నం నుంచి వచ్చాము.
తర్వాత ఇంకొకటి బెనిఫిట్ కూడా ఉంది ఇందులో ఏంటంటే ఫ్యామిలీకి మొత్తం అలాట్ చేశారు టికెట్స్. అది చాలా గర్వకారణం అండి. ఆ స్వామిని దర్శించుకోవాలంటే మనకున్న ఈ కళ్ళు 1000 కళ్ళతో చూసినా సరే అది సరిపోదు. కానీ నిజంగా ఆ దర్శనం మాకు తెల్లవారి 2 గంటలకు వచ్చిందండి. జనవరి 1. మనం ఎన్ని వేల కోట్లు ఇచ్చినా సరే ఈ దర్శనం మనం చేయలేము. మేము ఫ్యామిలీతో వచ్చాము ఇక్కడికి. చాలా సదుపాయాలు చాలా అందరికీ బాగా చేశారు. తర్వాత దర్శనము 1.5 టైంలో అయిపోయింది. చాలా 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 హ్యాపీగా ఉన్నది. నెక్స్ట్ ఈ వైకుంఠ ద్వార దర్శనం కావాలంటే ముందు రోజు వచ్చి కొట్లాటలతో చాలా ఇబ్బంది పడేవాళ్ళు జనాలంతా. ఈసారి ఈ 3 days లక్కీ డిప్ ద్వారా సెలెక్ట్ చేసి మమ్మల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చిన ఈవో సార్కి, తర్వాత యాజమాన్యానికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అన్నిటికీ మించి మా పై కరుణించి ఈ ఆపద మొక్కులోడు అనాథ రక్ష గోవింద గోవింద ఆయన మాత్రం మమ్మల్ని ఈ లక్కీ డిప్లో సెలెక్ట్ చేసుకొని ఆయన దర్శన భాగ్యం కల్పించినందుకు హ్యాపీ న్యూ ఇయర్. ఫస్ట్ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.